కుర్రోళ్ళు కనుక యాక్టివ్ అయితే చాలా డేంజర్. కాబట్టి వాళ్ళల్లో ఎందుకురా అండి మళ్ళీ జగన్ లోపలేసేస్తారా, మళ్ళీ మనకి ఎవడు చూసేవాడు ఉండడు, మనం కోర్టుల చుట్టూ తిరగాల, జైళ్ళ చుట్టూ తిరగాల, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల, మనకి ఎవడు అండ కూడా ఉండడు, వదిలేయండి చూసుకుందాం ఎలక్షన్స్ అప్పుడు అనే ఫీలింగ్ రావాలి. అప్పుడు యాజిటేషన్ మూమెంట్ కంట్రోల్ అవుతుంది, వీళ్ళు కోరుకున్నటువంటి విధంగా నడుస్తుంది. ఇది రెండో కోణంలో చేసుకొస్తున్నది. మూడో కోణంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలని అటు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఊగుతున్నారు. ఎందుకంటే జగన్ మోడీ క్లోజ్గానే ఉంటున్నాడు, అంటే మోడీకి అన్నిటికీ సమర్థిస్తానే వస్తున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని. అదే సందర్భంలో కేంద్రం వాళ్ళు కూడా ఇతని జోలికి పోవట్లా. ఈవెన్ మొన్న ఏదైతే రాజ్యసభ దీంట్లో కూడా జగన్కి ఫోన్ చేసి మాట్లాడారు. కాబట్టి వాళ్ళు ఎందుకు పోవాలి ఇంకా అటుకి? అటు రేపు పొద్దున టికెట్ ఇస్తారని గ్యారంటీ లేదు. ప్లస్ అక్కడ తెలుగుదేశంలోనూ జనసేన బీజేపీ వాళ్ళ ముగ్గురికే పోటీ ఉంటుంది ఒక్కొక్క నియోజకవర్గానికి. మళ్ళీ వీళ్ళు వెళ్ళాక వీళ్ళకి గ్యారంటీ ఏంటి? ప్లస్ వీళ్ళు ఇప్పుడు వెళ్ళిన సంక్షేమ పథకాలని వీళ్ళ చేత జరిపిస్తారంటే లేదు, పాత తెలుగుదేశం నాయకుల చేతిలోనే ఉంటుంది. అధికారులు అదొక పెద్ద తతంగం అయిపోతుంది అక్కడ. కాబట్టి ఈ పరిస్థితుల్లో వెళ్ళట్లేదు వాళ్ళు. అలాంటి వాళ్ళు వెళ్ళేటట్టు చేయాలి. వెళ్ళేటట్టు చేయాలంటే ఇది ఒక స్ట్రాటజీ. ఏంటంటే ఇక పార్టీ పని అయిపోయింది, భారతీయ లైన్లోకి వస్తుందంటే పార్టీ అయిపోయినట్టు, జగన్ ఇంటికి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఇంకోటి ఏంటి, జగన్